ఈ రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజలకు వైఎస్సార్ దైవ సమానుడు. లెక్కలేనన్ని సంక్షేమ పథకాలతో బడుగు బలహీన వర్గాల ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచారు. అనంతపురం జిల్లా వాసులు వైఎస్సార్ మాలధారణ ధరించి మహానేత పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు. 5 రోజుల పాటు పాదయాత్ర చేసి ఇరుపులపాయకు చేరుకున్నారు. వైఎస్సార్ కు ఇష్టమైన అటుకులు బెల్లం నైవేద్యంగా సమర్పించారు. శరణం శరణం వైఎస్సారం స్వామియే వైఎస్సే స్వామియే స్వామియే వైఎస్సే శరణం వైఎస్సారం శరణం శరణం వైఎస్సారం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004 సంవత్సరం నుంచి రాజ్యాధికారం చేపట్టిన తర్వాత ఆనాడైతే రామరాజ్యం చూడలేదు గాని ఈ రోజు రాజన్న రాజ్యం కల్లారా చూశాం. బడుగు బలహీన వర్గాలు గాని మైనారిటీలు గాని వికలాంగులు గాని ఇంకా ఎవరైనా గాని ఏం మాకిది కావాలని అడగకనే ఇచ్చిన మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. పాపం పెద్ద పెద్ద జబ్బులు వస్తే పేదవాళ్లు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోలేని స్థితిలో ఆరోగ్యశ్రీ ఇచ్చాడు. 2 పూటల 3 పూటల అన్నం తినలేని వాళ్ళకి ₹2 కిలో బియ్యం ఇచ్చాడు. ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చాడు. ముఖ్యంగా రైతులకి ఉచిత కరెంట్ ఇచ్చాడు. రుణాలు మాఫీ చేశాడు. ఇంతకంటే ఏం చేయాలండి? ఆ దేవుడు చేస్తాడో లేదో గాని ఈ మహానుభావుడు చేశాడు. రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం మేము, రైతు కూలీలము. ఆయన పాలనలో సుఖంగా ఉన్నాం. కానీ 2004లో ఆయన 2009లో ఆయన మరణిస్తానే ఈ రాష్ట్రం విస్తర్లాగా చించిన విస్తర్లాగా అయిపోయింది. ఈ రాజ్యాన్ని సమిష్టిగా కాపాడే నాయకుడే లేకుండా పోయాడు. ఈ రాజ్యాన్ని కాపాడాలనుకుంటే, ఈ రాష్ట్రాన్ని కాపాడాలనుకుంటే అది కేవలం వైఎస్ కుటుంబం మాత్రమే, ఇంకా ఎవరితోనూ కాదని తేటతెల్లం అయిపోయింది. ఈ రోజు ఈయన మీద ఈయనకి అటుకులంటే ఇష్టం, పప్పులంటే ఇష్టం, బెల్లం అంటే ఇష్టం. అందుకే ఇరుముడిలో ఈ పదార్థాలు తీసుకొని ఈయనకి నైవేద్యం సమర్పించడానికి అనంతపురం నుంచి పాదయాత్ర చేసుకుంటూ వచ్చాం. ఇక్కడ ఈ మహానుభావుని సన్నిధిలో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, యువ నాయకుడు జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని మేము ప్రార్థనలు చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.